కొందరి కళ్ళు తల మీదకి ఎక్కుంటాయి. అంటే వాడు గర్విష్ఠుడిగా బ్రతుకుతూ ఉంటాడు. నా అంత తోడు లేడు, నా అంత మేధావి లేడు, నా అంత భక్తిపరుడు లేడు, నా అంత ప్రార్థనా పరుడు లేడు అని తన కలిగిన కొన్నిటిని బట్టి మనిషి తను అతిశయిస్తూ, ఆ మనిషి కళ్ళు ఎక్కడికి వచ్చి ఉంటాయట? జ్ఞానికి ఎప్పుడు కళ్ళు తలలో ఉండాలి కానీ తల మీదకి రాకూడదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు గర్విస్తుల్ని సహించలా, అతిశయంగా మాట్లాడే వాళ్ళను సహించలా. కొందరు కులాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొందరు ధనాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొంతమంది ఆస్తిని బట్టి అతిశయిస్తారు. ఇంకో బ్యాచ్ ఉంటుంది, అడిగే ఉండదు కానీ కాళ్ళు మాత్రం భూమి మీద ఉండవు. ఇదొక అద్భుతమైన క్యారెక్టర్. బిడ్డలారా, ఈ దేవుడు దీనుల దేవుడే గాని గర్విస్తుల దేవుడు కాదు. ఈ దేవుడు తగ్గింపుతో కూడుకున్న వారికి ఆయన దేవుడిగా ఉంటాడే గాని హెచ్చించుకునే వారికి ఏ ఒక్కనాడు ఆయన దేవునిగా ఉండడో.